హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మే ఎక్స్పీరియన్స్. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి దేవరా పార్ట్ 1 మూవీ చూశాను, విచ్ ఈస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై కొరటాల శివ అండ్ మ్యూజిక్ బై అనిరుద్ రవిచందర్. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాగానే ఉంది. నాకు యాక్చువల్లీ నచ్చింది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే ఇంకా ఇంపాక్ట్ ఉండేది. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. మూవీ స్టార్ట్ అవ్వడం ఎన్టీఆర్ టైటిల్ కార్డ్తో స్టార్ట్ అవుతుంది. చాలా బాగుందన్నమాట టైటిల్ కార్డు. దానికి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమన్నా కొట్టాడా. తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అసలు దేవరా వరల్డ్ గురించి, ఆ ప్రపంచంలో వాళ్ళు ఫాలో అయ్యే ట్రెడిషన్స్ కానీ ప్రతి ఒక్కటి మొత్తం ఆ వరల్డ్ సెటప్ చాలా బాగా చూపించారు. టైం తీసుకున్నారు కానీ కనెక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ అండ్ ఆ సీన్ అంతా ఆ స్క్రీన్ మీద విజువల్స్ చాలా బాగున్నాయి అన్నమాట. అంటే ఆ యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ మెయిన్గా అనిరుద్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది స్క్రీన్ మీద. అండ్ అనిరుద్ అయితే ఫుల్గా డ్యూటీ చేశాడు అనిపించింది. ప్రతి సీన్ని అలా ఎలివేట్ చేశాడు సినిమాలో. అండ్ ఇంటర్వెల్ దాకా ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ అసలు ఇంటర్వెల్ సీన్ మంచి గూస్ బంప్స్ అనమాట. నాకైతే ఎన్టీఆర్ అసలు ఆ సీన్స్లో వెపన్స్ ఒక డిఫరెంట్గా అంటే యాక్షన్ కొరియోగ్రఫీ చేశారనమాట. చాలా బాగా యూజ్ చేశారు అది. సో ఆ ఇంటర్వెల్ యాక్షన్ కొరియోగ్రఫీ మెయిన్ హైలైట్ అసలు. అలా ఫస్ట్ హాఫ్ ఎండ్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ ఒక కొత్త స్టోరీతో స్టార్ట్ అయింది. ఒక 20 minutes పర్లేదు. అండ్ చుట్టమల్లే సాంగ్ స్క్రీన్ మీద బాగుంది. అంటే ఆ పిక్చరైజేషన్ అంతా బాగుంది. అండ్ జాన్వీ కపూర్ తనకిచ్చిన రోల్లో తను బాగా చేసింది. అండ్ తర్వాత ప్రీ క్లైమాక్స్ దాకా బాగా స్లో అనిపించింది. నాకైతే మధ్యలో కొంచెం నిద్ర వచ్చింది. చాలా డ్రాగ్ చేశారనిపించింది. అండ్ ఇంకా క్లైమాక్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్లో 2 ఇంపార్టెంట్ ట్విస్ట్లు ఉన్నాయన్నమాట. మేబీ కొంతమందికి ఫస్ట్ ట్విస్ట్ గెస్ చేయొచ్చు, ప్రెడిక్టబుల్లే ఉంటుంది. కానీ ఆ లాస్ట్ 5 minutes ముందు వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అరే ఏంటి ఇలా ఎండ్ అయింది, అసలు పార్ట్ 2 అనేది దేవరా పార్ట్ 2 అవసరమా, అండ్ ఏవేవో థియరీస్ అన్నీ మైండ్లో అనేసుకున్నాను. కానీ ఆ ట్విస్ట్ అనేది బాగుంది. అంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకైతే. లైక్ కొంతమందికి నచ్చపోవచ్చు, కానీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండే. ఎందుకంటే సినిమా అయ్యాక ఇంకా షాక్లో ఉన్నామన్నమాట అసలు అందరం ఇట్లా చూసిన తర్వాత. అండ్ మెయిన్ హైలైట్స్ మూవీకి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెసెన్స్. అసలు కొన్ని ఎమోషనల్ సీన్స్లో అతను ఎందుకు బెస్ట్ అని చెప్పడంలో తప్పే లేదు. యాక్టింగ్ కుమ్మేశాడు. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్తో పాటు అంత యాక్టింగ్ స్కోప్ దొరికింది సైఫ్ అలీ ఖాన్కి. అండ్ అసలు ఏమాత్రం తగ్గలేదు సైఫ్ అలీ ఖాన్. ఇంత బాగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా కొరటాల శివ గారు రైటింగ్ నచ్చింది నాకు ఈసారి. ఒక డిఫరెంట్ వరల్డ్, ఒక డిఫరెంట్ ప్రపంచం, ఆ కాస్ట్యూమ్స్ ప్రతి ఒక్కటి చాలా కొత్తగా ట్రై చేశారు. అండ్ మెయిన్ ఆ కోర్ పాయింట్ అనేది ఉంది చూసారా, అంటే అసలు భయం అనే ఎమోషన్ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాడు, కొత్తగా చూపించాడు అనిపించింది నాకు. అండ్ ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్లో కొరటాల శివ మార్క్ అనేది కనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం కేర్ తీసుకొని ప్రజెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ మెయిన్ హైలైట్. ఎందుకంటే డిఓపి రత్నవేలు గారు ఆయన ఇంటర్వ్యూస్ చూసిన అసలు స్క్రీన్ మీద ఆయన నిజంగా చెప్పిన విజువల్స్, ఆల్ ది టెక్నీషియన్స్ దే గేవ్ దర్ బెస్ట్ అనమాట. ఎస్, కొన్ని సీన్స్లో విఎఫ్ఎక్స్ పర్లేదు, కానీ మరీ పాయింట్అవుట్ చేసేలాగైతే లేవు. మరి చూస్తే మేబీ నచ్చకపోవచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం ట్రిమ్ చేసి ఆ విజువల్స్ అండ్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, అనిరుద్ మ్యూజిక్, అసలు ఏం తాగి కొట్టాబోయి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంటర్వెల్ క్లైమాక్స్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు హాలీవుడ్ ఫీల్స్ ఇచ్చాయి. ఆల్ ద క్రెడిట్ గోస్ టు అనిరుద్. లిటరలీ యువర్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ మ్యాన్. అండ్ ఆ ఫైనల్ ట్విస్ట్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ ఒకసారి అట్లా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే దేవరా ఒకసారి చూసేయచ్చు. అందరికీ నచ్చకపోవచ్చు, కానీ మరీ అంత నెగిటివిటీ వచ్చేలాగైతే లేదు. ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను. ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.